హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ నేర్చుకుందాం ఎలా చేయాలో. చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు చూసారు కదండి. బెంగళూరు మిర్చి, బఠానీ ఇవన్నీనండి. మొత్తం బిర్యానీ ఐటమ్స్ ఇవన్నీ కావాలండి. సో ప్రతి ఐటెం కూడా చాలా ఇంపార్టెంట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్కి కూడా ఉంచుకున్నాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి మనకు కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి. సో నెయ్యి వేసుకున్నాక నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ యాడ్ ఆన్ అవ్వడమే కాకుండా మెత్తగా ఉంటుందండి ఫుడ్. చూసారు కదా బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకుంటున్నాము. లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు అన్నీనండి మొత్తం. సో అన్నీ వేసుకుని బాగా వేపుకుంటున్నాము. మనం పిల్లలు ఏంటంటే నార్మల్గా అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు కదండి. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ ఆకులు కూడా వేసేసుకున్నానండి. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో హెల్తీగా ఉంటుంది అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల. చూడండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి తర్వాత బెంగళూరు మిర్చి అంటారు కదండి. సో అది వేసుకుంటున్నాను. ఇవి ఇలా పొడుగ్గా కోసుకుంటే చాలండి. బంగాళదుంప వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బంగాళదుంప కూడా వేసుకుంటే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. చూడండి క్యారెట్, అదే కాకుండా బఠానీ. సో చాలా హెల్తీ బిర్యానీ అండి. చూడండి చక్కగా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీటిని ఇలా నీట్గా వేపుకుందాం. బీట్రూట్ అన్నీ వేసేసుకుని సో ఇలా వేపుకున్నప్పుడు దీంట్లో కల్లుప్పు వేసుకుంటున్నామండి. ముక్కలకి బాగా పడుతుంది. సో ముక్కలు టేస్టీగా ఉంటాయి. అందుకని మనం కల్లుప్పు అయితే వేసుకున్నాం. బాగా కలపాలండి. మనకి ఇన్ని రకాల వెజిటేబుల్స్ ఉండడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా మంచిది. ఇది చూడండి ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాం. ఎక్కువ వేసుకోవట్లేదండి, కొంచెం వేసుకుంటున్నాము. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అల్లం వెల్లుల్లి వేయడం వల్ల హెల్త్కి మంచిది కాదు. అదే కాకుండా సో ఇంట్లో పిల్లలు కూడా తినాలి అన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంచెం ఇలా తక్కువగా వేసుకుంటేనే మంచిదండి. మీరు బయట ఎలాంటి బిర్యానీస్ ఆర్డర్ చేసినా వాళ్ళు ఇన్ని రకాల వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేయరు. సో ఇన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్న బిర్యానీ తినడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. సో మామూలుగా వండితే వాళ్ళు తినరు. ఇలా బిర్యానీలా చేసినట్టయితే సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ముక్కలు పట్టి ఇలా చక్కగా తింటారు. చూడండి ఈ టైంలోనే టొమాటో, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. సో దీంట్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ అవన్నీ ఉన్నాయండి. సో చూడండి కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో వైటమిన్, ప్రోటీన్స్, కార్బ్స్ అన్నీ ఉంటాయండి. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు బయట బిర్యానీ కాకుండా ఇలా ఇంట్లో చేసుకుని ఇలాంటి హెల్తీ బిర్యానీస్ తినొచ్చండి. చలికాలంలో చాలామంది ఏంటంటే బిర్యానీ చాలా ఇష్టపడతారు. సో కొంచెం మసాలాలు లేకుండా ఇలా హెల్తీగా చేసుకుంటే బాగుంటుందండి. చూడండి మనకి నీట్గా వేగిపోయాయి. సో ముక్క అనేది నీట్గా వేగింది కదా, ఈ టైంలోనే రైస్ అనేది వేసేసుకోవాలి. సో ఇది నేను సోనా మసూరి రైస్ అండి. నాకు ఎక్కువ ఏంటంటే బిర్యానీ ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఇంట్లో తిన్న ఫీల్ రావాలి అని ఫీల్ అయినప్పుడు నేను సోనా మసూరి రైసే వేస్తానండి. బిర్యానీ రైస్ అయితే వెయ్యను. మీరు బిర్యానీ రైస్ వేయాలి అనుకున్నట్టయితే కడగకుండా వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అలాగా. లేదు అంటే ఒకవేళ కడిగినట్టయితే ఎక్కువ నానబెట్టకుండా ఇమీడియట్గా వేసి చూడండి, అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. సో ఇలా నీట్గా ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇలా వేసుకొని ఒకసారి వేగాలండి నీట్గా. సో చూడండి ఇది 2 గ్లాసులు బియ్యం అండి. ఇది మనం వేసింది 2 గ్లాసుల బియ్యంకి
టోటల్లీ 4 గ్లాసులు కొలత అయితే వేసుకున్నాను. సో, ఈ గ్లాస్‌తోనండి. సో, వేసుకొని రుచి అంతా చూసుకొని, ఉప్పు అన్నీ చూసుకొని, అప్పుడు మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకొని 3 విజిల్స్ తర్వాత తీసి సర్వ్